Permanent hair removal at Anos. Flat 25% off. Call 970-389919. పడకూడదని ఆ భగవంతుడికి మేము ప్రేయర్ కడతాం. వస్తాను బాబా చేద్దాం. నాలాంటి గతి మీకు పట్టకుండా దేవుడు మిమ్మల్ని సలహా చూస్తాడు. ధర్మం చేయండి బాబు. నుండవే అలాగే బాబా. చేద్దాం, దానికే ఉంది. బాబా నువ్వా ఇప్పుడు నన్ను అడిగావు కదా, ఆ రోజు అడగకుండానే నన్ను ఎందుకు పొమ్మన్నా ఫీల్ అయ్యావు కదా. ఉన్న పోతలో ఉంటావు, అడుక్కోవడం తప్ప వేరే లేదు. ఐ హేట్ బెంగర్స్. ఏదైనా పని పాట చేసుకుని బతకొచ్చు కదా. అడ్డగాడిదలా పెరిగాడు, మళ్ళీ మేసాలు అడుక్కు తింటాం. చిచ్చి 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 చి. ఏంట్రా ఏంటా పొగరు నా పక్కన వచ్చి కూర్చున్నావు అంటే? ఏయ్, ఇప్పుడు నేను ముష్టివాణి కాదు, డ్యూటీ దిగాను. ఐఎమ్ కస్టమర్ తీసుకోవట్లేను. ఏదో మనకెందుకైనా టీ చెప్పరా. హాలీ చెప్పరా. ఏంటి అలా లుక్ ఇచ్చావు? నీలాంటి అడ్డం వాళ్ళ దగ్గర అడుకుంటాను కానీ అడ్డమైన తిండి తిన్ను. హెల్త్ కేర్ చాలా తీసుకుంటాను నేను. ఏంట్రా ఇందాకేంటి అలా అరుస్తున్నావు? రివేంజా? నేను ఎవరో తెలుసా? సిటీలో ఉన్న 130,000 మంది ముష్టిలకి ప్రెసిడెంట్ని. మాఫియా తెలుసు కదా, మాది ముష్టియా. ఒక్క ఫోన్ కాల్ కొట్టాననుకో నీకు ఫ్రంట్ టు బ్యాక్. హలో రై అరబిక్ టీచర్ వచ్చింది చూడు. అంటే నాకు కనిపించట్లేదు అనుకుంటున్నా. హాయ్ శృతి, కమ్ 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 హియర్. ఏయ్, నీ ఫేస్ కి ఇమేజ్ కి అట్టంటే అమ్మాయి హాయ్ అంటదా? షట్ అప్. యు నో హూ ఇస్ షీ? షీ ఇస్ మై గర్ల్ ఫ్రెండ్. హాయ్ హాయ్. ఇంకా లాభం లేదురా, పిలుస్తుంది చూడు. Can I come there? ఏయ్, నీ ఫేస్ ఏంటి, ఏజ్ ఏంటి, కింద గేజ్ ఏంటి? కూర్చో కూర్చో బాబు. దేవుడు ఉన్నాడో లేదో తెలియదు కానీ ఆల్ హ్యూమన్స్ ఆల్మోస్ట్ గాడ్స్. స్వామి ధర్మం చే స్వామి. ఓ, వీడితో ఎందుకు వచ్చిన గొడవ? ఎంతో కొంత తీస్తే పెట్టు. తీసుకో, పండగ తీసుకో. అబ్బూ పండగ. దీంతో ఏం పండగ చేసుకోరా? సంక్రాంతి, రంజానా, క్రిస్మసా? ఈ అద్దరిపైతే ఏం కొనొచ్చో టక్మని సమాధానం చెప్పరా. సౌండ్ లేదేట్రా? దీంతో భోజనం రాదు, టిఫిన్ రాదు, టీ రాదు, ఆఖరికి ఇది కూడా రాదు. ఏంటి ఓవర్ రక్షణ చేస్తున్నావు? ఓవరక్షణ చేసేది ఎవరా? నువ్వా నేనా? తొక్కలో అద్దరిపేసి ఏదో మా ఫ్యామిలీని పోషిస్తున్నట్టు కలరిస్తావుట్రా. ఎక్కువ మాట్లాడుతున్నావు అంటే ఇష్టం లేదు. ఇది పట్టుకో. మంది తీసుకో, బిర్యానీ తిను, ఆటోలు ఇంటికి వెళ్ళు. ఫ్యామిలీ ఉందారా? ప్రతివాడు పావులు ₹10 పండగ చేసుకో, బర్త్డే చేసుకో, మ్యారేజ్ చేసుకో. అమ్మా ధర్మం చేయి తల్లి. జీని ప్యాంట్ చేసి వెళ్ళమ్మా. కామంతో కట్టకలు ఆడిపోతున్నాను. ధర్మం చేయమ్మా. ఫ్లాంటర్ అది బ్లాక్ అదిరింది. నువ్వా బాబు? నీకు దమ్ముంటే ధర్మం చేయి బాబు. ధర్మం చేయడానికి దమ్మెందుకురా? చేయడానికి కావాలరా? ఏంట్రా ఎలా ఆడుకుంటావు చెప్పు బాబా. ధర్మం చేయండి బాబా. ఈ మాట మళ్ళీ నాకు ఒకసారి ఎవడు ఎంత వేస్తే అంత తీసుకో. నాకింత కావాలని నోరు తెరిచి అడిగావు, కాయ కోస్తా. గుండెకాయ సార్? కోసేస్తారా? అట్టాగే సార్. ఈ వాయిస్ ఏంటనే నాకు గిట్టదురా. ఐ హేట్ బెగ్గర్స్ వాయిస్. అమ్మా బాబు ధర్మం చేయండి బాబు. నేను వెళ్ళిపోతున్నాను అనుకున్నావు కదరా. సుఖ మే సబ్ సాథీ దుఃఖ మే నాకో. అన్న చెప్పన్నా, నేను జనరల్ సెక్రటరీ మాట్లాడుతున్నా. ఇవాళ ఒక్కడు నాకు జలకిచ్చాడు. ఎవడన్నాడు? మన వాయిస్ అంటే వాడికి ఎలర్జీ అంట. ముష్టివాడు సౌండ్ అంటే వాడికి పడదంట. అడ్రస్ చెప్తాను రాసుకో. చెప్పన్నా. టార్చర్ ఎలా ఉండాలంటే ముష్టివాడు పేరు చెప్తే వాడికి 4 ఎకరాలు తడిసిపోవాలా. నాకు వదిలే అన్నా. బెమ్మిగాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్. ధర్మం చేయండి బాబయ్య.
ఐ హేట్ దట్ సౌండ్. ఎంతో కొంత ధర్మం చేయ బాబయ్య. చిల్లలేదు పోరా. నోట్లేనే పర్లేదు బాబు. ఏక్ మినిట్ చిన్న ప్రేయర్ చేయాలి. థ్యాంక్ యూ ఆగినందుకు. అందరి నామ్ పే, ముష్టోళ్ళ నామ్ పే, సభీ భగవాన్ కి నామ్ పే నాకు ధర్మం చేసే శక్తిని ఈ వెధవకు ప్రసాదించు తండ్రి. నిజమంటావురా? బ్లడీ బెగ్గర్స్. ధర్మం చేయ ధర్మం చేయ బాబాయ్, ధర్మం చేయ బాబాయ్, ధర్మం చేయ బాబాయ్, తలద్దాలు పెట్టుకోండి ధర్మం చేయ బాబాయ్, బాబాయ్ ధర్మం చేయ బాబాయ్, ఇంకా పొట్టేస్తున్నావు ధర్మం చేయ బాబాయ్, బాబాయ్ ధర్మం చేయ బాబాయ్, బాబాయ్ ధర్మం చేయ ధర్మం చేయ పట్టు నేర్చుకుని పట్టు నేర్చుకుని హలో పోలీస్ స్టేషన్. ఏంటయ్యా? నమస్కారం సార్. సిటీలో భిక్షగాళ్ళందరూ నా మీద కక్ష కట్టారు సార్. ఈడెవడో జనరల్ సెక్రటరీ అంట సార్. ఇంత ఉన్నాడు, ఏడు పిచ్చుకు తింటున్నాడు సార్. నేను కొడుతున్నారా? లేదండి, భిక్ష అడుగుతున్నారు. ధర్మం చేస్తే చేయి లేకుండా మారాయి. పెట్టే ఫోన్. ఆ? గోవిందా, చెప్పన్నా. ఏంట్రా రియాక్షన్? ఇప్పటిదాకా ఆడి శాలరీ మొత్తం లాగేసుకున్నావన్నా. ఆడిప్పుడు ఏం చేస్తున్నాడు? అయ్యా నాకు ఈ బంపర్ ఆఫర్ ఏంటిరా? దీపావళి స్పెషల్. నెక్స్ట్ స్టేజ్ ఏంటో తెలుసా? లక్ష్మీ బాంబులు పేలుతుంటాయి, కింద కాకరపువ్వుతులు కాలుతుంటాయి. నా మీద ఇలాంటి స్కీములు పెట్టకండి రా. అసలే సుఖ సంసారం లేనోడిని సుఖంగా బతకనివ్వండి రా. దీన్ని బట్టి నీకు అర్థమైన నీతేంటి? అది దమ్ముంటే ధర్మం చేయాలే తప్ప బిచ్చగాళ్ళని నీచంగా చూడకూడదు. మా జనరల్ సెక్రటరీతో మాట్లాడి మ్యాటర్ సెటిల్ చేసుకో. నో కాంప్రమైజ్, నో. ఇట్స్ ఓకే మ్యాన్, టేక్ ఇట్ ఈజీ. నాకు సెటిల్మెంట్ ఫెసిలిటీస్ కూడా కలగజేస్తున్నారా? అవును నాన్న, ఈ ఫెస్టివల్ 12 సెంటర్స్ బెగ్గర్స్ మాత్రమే పాల్గొన్నారు. రాత్రి పగలు వాళ్ళ కలెక్షన్స్ మొత్తం మానేసి నీ చుట్టూ తిరిగారు. కాంపన్సేషన్ గా ఒక 6 మంత్స్ శాలరీ ఇచ్చేసి బ్యాలెన్స్ అవుతుంది. 6 months శాలరీ? ఏ ఇవ్వవా? నేను ఇవ్వను. ఏడు కోట్ల వాడ పంతులు గారు నా పెళ్లికి 1 month డెడ్ లైన్ పెట్టిన విషయం నీకు తెలుసు. నువ్వు తలుచుకుంటే ఎక్కడైనా ఫిక్స్ చేసేయగలవు. కొంచెం తొందరగా చేసే స్వామి ప్లీజ్. నమో వెంకటేశ. ఏంటి అది? ఇద్దెలీదా? అదే కదా అడిగేది. నామాలు శంఖం చక్రం అభయస్తం కటిముద్ర. నమో వెంకటేశ. మన వచ్చింది ప్రార్థన చేయడానికి, ప్రోగ్రామ్ ఇవ్వడానికా? ప్రార్థన చేసి ప్రోగ్రామ్ ఇవ్వడానికి భయ్యా. ఏంటి అట్కారమా? యు నో హూ ఐ యామ్? సింగిల్ లెగ్ డాన్సర్ షేక్ రాజ్. ఢీ దంచి కొట్టు దుమ్ము లేపు ప్రోగ్రామ్ లో ప్రభుదేవ నా డాన్స్ చూసి ఏమన్నాడో తెలుసా? డాన్స్ రాకుండా ప్రోగ్రామ్ కి ఎలా వచ్చావరా అని బండ బుద్ధులు తిట్టి పంపించాడు. ఏమను? నేను కదా భయ్యా, మా చిట్టుబాబు. రే భయ్య ఒకసారి చెప్పు. వీడి భయ్య ఏంటి బఫెల్లోకి బట్టలు తిరిగినట్టున్నాడు. రే అలా అనకూడదు. బఫ్లో వింటే బాధపడుతుంది. ఏంటి ఇద్దరు కలిసి డ్రామా ఆడుతున్నారా? నాకు గాని బీపీ వచ్చిందంటే ఏం పీక్తారా వీపీ?
నన్ను వీపీ అట్టడా నిన్ను పీక్కు వెంకి వెంకి ఆగండి అయ్యా ఏంటయ్యా ఏంటి గొడవ నేను కదా మూర్తి చిట్టుబాబు భయ్య కొట్టుకుంటున్నారు. ఏంటయ్యా శేఖరా ఇది ఆఖరికి బొమ్మతో కూడా గొడవ పడుతున్నావా? నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు. ఎలా ఉండాలో నాకు తెలుసు, ఏదో అన్నా చెప్పక్కలా. నువ్వు మారవయ్యా. గురు చరణ కమల బలి. గుళ్ళో భజనకు వచ్చావా ఎవరో ప్రోగ్రామ్ వచ్చావా? పాటలో స్పీడ్ ఉండాలి. అంటే అతల కుతల పతనం చేసేస్తాం. సకల దగ్గర చెప్పలేం చూపిస్తాం. అసలు గసలు పెడతాం. ఐస్తాం, బామతం. తాం, 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 తాం. మా నోటికి లేవే కప్పలు, మా చేతికి దొరికితే తిప్పలు, మా గొప్పల డప్పుల తప్పుల తప్పుడిదే. తాం, 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 తాం. ఏంటండి పాపం? తల ఓ దిక్కు వెళ్ళిపోతే నేను ఎక్కడెత్తుకోవాలి? అందరూ ఒక చోట ఉండాలి కదా. ప్రాక్టీస్ మూర్తి గారు. గౌడి గేదెలా గొంతేసుకుని పాడితే గౌడి గేదె? పోలీసులు బొక్కలు వేస్తారు. This is foreign, man. సాటి కళాకారులను అలా అవమానించకూడదు. చూసావా అన్ని విద్య తెలిసిన వెంకీ ఎలా మాట్లాడుతున్నాడు? ఏమీ తెలియని ఎదవా. ఏయ్, ఏమను ఎడవ సారీ అండి, ఎదవన్నారు ఎదవా. ఏంట్రా మా గురువు గారి మీద కొత్తనం? మీలో మీరు కొట్టుకుంటే ఎలాగండి? కళాకారులందరూ ఐకమత్యంగా ఉండాలి. ఇదిగోటి పాస్పోర్ట్. మా ఆవిడ నేను నిజంగానే చచ్చిపోయాను అనుకుని తల గోడకొచ్చి టపా టపా కొట్టుకుంటే బొప్పి కట్టి. భయ్యా నేను ఏం చేసినా తెలుసా? మా ఆవిడ పూజ చేసుకోవడానికి 5 గంటలకి అలారం పెడితే నేను 2 గంటలకే మార్చేసా. అది లేచి పూజ మొదలు పెట్టి గంట కొట్టేసరికి పక్కింటి వాళ్ళు లేచి బండ పూజలు పెట్టేశారు. నమస్కారం సార్. ఏరా మూర్తి, టూర్ ప్లాన్ ఏం చేసావు? మణిశర్మ గారు ఫ్రాంక్ఫర్ట్ కి, కీరవాణి గారు జూరికి, దేవిశ్రీ ప్రసాద్ గారు బెర్లిన్ కి డైరెక్ట్ గా వచ్చేస్తారు సార్. మన ఆర్టిస్ట్ ఆ ప్లేస్ తీసుకొస్తాం సార్. ట్రైన్ టికెట్ కూడా బుక్ చేశాను సార్. సరేరా, రెమ్యూనరేషన్ సంగతి ఏంటి? జస్ట్ పీనట్ సార్, తలా 2 లక్షలు. 2 lakhs పీనట్స్. వాళ్ళని ఒకసారి లోపల రమ్మని ఇంటర్వ్యూ చేయాలి. అంటే ఎరా అన్ని రెడీయేనా? ఇదే ఈ శాడిజం పొలం వల్ల ఒకసారి వచ్చిన వాళ్ళు మళ్ళీ రానంటున్నారు. వీళ్ళందరినీ తీసుకురావడం నేను నాన్న తంటాలు పడ్డాను తెలుసా అండి? అంటే వాళ్ళు స్టేజ్ మీద ఏం చేస్తారో మాకు తెలియక్కలేదా? Peter, send them one by one. హలో, థ్యాంక్ యూ. ఏమయ్యా లోపలికి వచ్చేటప్పుడు డోర్ తీసుకుని రావాలని తెలీదా? మీరు నా మీద ఎక్స్పెక్ట్ తో తీస్తున్నారేమో. అదా హ్యాండిల్ సైజ్ సరిపోయిందో లేదో చూస్తున్నా. ఎరా సరిపోయిందా? బాగా. వాట్స్ యువర్ టాలెంట్? ఏముంది, డోర్లు గుద్దుకోవటం. నో, ఐఎమ్ ఎ డాన్సర్. ఆ డాన్స్ దేవుందిలే, ఇవాళ రేపు ఎవరైనా చేస్తున్నారు. యు నో మై స్పెషాలిటీ. ఏంటో? సింగిల్ లెగ్, వంటి కాలం మీద డాన్స్ చేస్తా. రియలీ వి వాంట్ టు సీ దట్ సింగిల్ లెగ్ డాన్స్. ఐ విల్ గివ్ ద ఛాన్స్. కెన్ ఐ? టేక్ ఇట్. థ్యాంక్ యూ. I think this is mango juice, right? ఎగ్జాక్ట్లీ. Music. Yeah. Waiting for single leg dance, right? Can you stop the music? Stop. వాట్ హ్యాపెండ్ మ్యాన్? Stomach upset అయింది. Where is the bathroom? అంత అర్జెంటా? చాలా అర్జెంట్. దీని మీద సంతకం పెట్టు. ఏంటి సార్ ఇది? డీటెయిల్స్ కావాలా, బాత్రూమ్ కావాలా? బాత్రూమే కావాలి, మళ్ళీ వచ్చి పెడతాను సార్. పెట్టేసి వెళ్ళవయ్యా. పెన్. Which way? టేక్ లెఫ్ట్ అండ్ గో స్ట్రైట్. Oh, so long. ఫుల్ అండ్ ఫైనల్ సెగ్మెంట్ ఓవర్. బాత్రూమ్ ఖర్చు 2 lakhs. డోర్ తీసుకో. ఇది వరకెప్పుడు తెలియదు కనుకే మనసుక పరుగులు దాహన గసమి వచ్చిందే ఒలమి రేహన చెలిమి చెయ్యాలే ఇది అని ఇప్పుడే తెలిసెను కనుకే కనునిక. బక్రా నంబర్ 2. Today is the most memorable day in my life, Sheikh Raj. Me too. And your chain, so stylish. Can you dance? Oh, sure. Single leg dance. Oh, that is on a single leg. That is my specialty. Cool. I can do classical also. Amazing. You want to see? See you. Bye-bye. Bye. ఏంటి భయ్యా ఇది? నీ మేనకోడలు వెంకిని ఇష్టపడుతుందన్నావు, మరి ఇంతలో ఆ షేక్ రాజుతో ఇక్కలు పక్కపక్కలు ఏంటి? ఏంటోరా, అదే నాకు అర్థం కావట్లేదు. నాకు అర్థమైంది భయ్యా. 100 కోట్లు ఆస్తున్న అమ్మాయి ప్రాక్టికల్ గా ఆలోచించి తన రేంజ్ కి వెంకి మ్యాచ్ కాడని మనసు మార్చుకుని ఉంటుంది. అంతేకాదు, ఫారెన్ లో చదువుకుంటున్న అమ్మాయి తన కాబోయేవాడు షేక్ రాజ్ లా స్టైలిష్ గా ఉండాలని కోరుకోవడంలో తప్పేం లేదుగా. అదంతా కాదురా, వెంకి చాలా సెన్సిటివ్. ఈ విషయం తెలిస్తే డిసప్పాయింట్ అయిపోయి డిప్రెషన్ లోకి వెళ్ళి దాని నుంచి ఫ్రస్ట్రేషన్ లో కన్వర్ట్ అయ్యి పర్వర్షన్ లోకి డైవర్ట్ అయ్యి కృంగి కృషించిపోతాడేమో నాకు భయంగా ఉందిరా. ఏంటి ప్రసాద్ మీరు చెప్పేది? ఆర్ యు ష్యూర్? అవును శేఖర్, నా మేనగోళ్ళు ప్రాణప్రదంగా చూసుకునే చెవిదిద్దు నీళ్ళల్లో పడిపోయింది. నేను ఇల్లు తీసుకొస్తానమ్మంటే వద్దు, నా శేఖర్ అయితే తీసుకురావాలని పట్టుబట్టింది. రాసుకోవడం పూసుకోవడం వెంకీతోను లైఫ్ రిస్కులు మాక. ఆ దూకేదో వెంకీ దూకోను. ఒరే పిచ్చోడా,
నిన్ను ఆట పట్టించడానికే వాడితో క్లోజ్ గా మూవ్ అయింది. వాట్ యు మీన్? ఆడపిల్లకి ఆటలైనా పాటలైనా తన కాబోయే వాడుతూనే కదా. నేను అనవసరంగా అపార్థం చేసుకున్నా. ఇప్పుడు అర్థం చేసుకున్నావు కదా, దూకే. ఎందుకు సార్ లైఫ్ రిస్క్ ఎంత అవుతుంది ఏంటో. చూడు షేక్ రాజు, ప్రేమలో ఎంతో నీకు తెలుసా? అయినా దూకేలా, ఇది అంతే అనుకుని దూకే. ఆ పాస్పోర్ట్ ఎలా ఇచ్చే? పాస్పోర్ట్ ఎందుకండి? ఎందుకు తెలుసుకోండి. నాకేం రాదు. భయ్యా వాడికి ఈత రాదంట, చచ్చిపోతాడేమో. వాడికి ఏమైనా అవుతే కేసు అవుతురా? ఎలాగా? థ్యాంక్స్ భయ్యా, యూ సేవ్ మై లైఫ్. పూజ నా వైపు మొగ్గు చూపుతుందని వెళ్ళి ఆత్మహత్య చేసుకుంటావా? అది కదా boy, actually నోరు మూసుకో, మాట్లాడుకు, నేను విన్నావు. అరే ఇప్పుడు చాలా సీరియస్ కనిపించే ప్రాబ్లం రేపు సిల్లీగా అనిపిస్తుంది. నాకు ఇప్పుడే సిల్లిగా అనిపిస్తుంది భయ్యా. గుడ్, నువ్వు అలా సిల్లీగా ఆలోచించు, మనసు తేలిక పడుతుంది. అవును పూజనే చూసావా? నేను చూడలేదు భయ్యా. సరే నేను చూసుకున్నా కానీ నువ్వు జాగ్రత్తగా ఉండు. వాళ్ళు తోసేసారు చెప్తామంటే విననేంటి? ఈ అమ్మ ముష్టి రాగుడి అమ్మ ఏరియలు. పూజ లాంటి బ్యూటిఫుల్ గర్ల్ ఈ టింగిరి గాడిని లవ్ చేస్తుందని ఎలా నమ్మారా? నమ్మారు కాబట్టే కదా భయ ఆడుకుంటున్నాం. దుర్భగులారా, దేశం కానీ దేశాలు మిమ్మల్ని నమ్ముకొని వస్తే మాలాంటి కళాకారులతో ఆడుకుంటారా? ఉండండి, ఈ విషయం వెంకీ చెప్పేస్తాను. చెప్పారా? చెప్పేయ్. నా పాస్పోర్ట్ చింపేసి కాలంలో పడేశారన్న విషయం కూడా చెప్పేయ్. వాట్ ఆర్ యు టాకింగ్? ఈ దేశంలో పాస్పోర్ట్ లేకుండా తిరిగితే పిచ్చి కుక్కను కాల్చినట్టు కాల్చేస్తారు. ఆ తర్వాత నీ ఇష్టం. సార్ ఈ విషయం నేను ఎవరు చెప్పండి సార్. నా పాస్పోర్ట్ నాకు ఇచ్చండి సార్. పని పూర్తయిన తర్వాత ఇస్తాం. అప్పటి వరకు వాచ్ ద గేమ్. అరే చాలరా పోయిన భయ్యా, దెబ్బకి గిల్లగిల్ల కనుక్కోవాలి. జ్యూస్ లో మందు కలుపుతున్నారు, ఎవరికి ప్లాన్ చేశారు? నీకు మా ప్లాన్ కావాలా, నీ పాస్పోర్ట్ కావాలా? ఆ ప్లాన్ మీద ఉంచుకోండి, పాస్పోర్ట్ అయితే నోరు మూసుకొని కూర్చో. ఇదిగో జ్యూస్. థ్యాంక్ యూ సార్, మీరు కూడా తాగండి. వాట్ వెంకీ, బాటిల్స్ తాగేస్తానో అప్పుడే తలవాలు చేసావు. గుడ్ మార్నింగ్ సుందరం మాస్టర్. సుందరం మాస్టరా? తాగితే కనిపిస్తారన్నాడు కదా. ఓ వాట్ వెంకీ, వాట్స్ హ్యాపెనింగ్? ఏంటి ఇలా వచ్చావు? శైలజ గురించి మీతో కొంచెం మాట్లాడాలి. ఏ శైలజ? మీ స్టూడెంట్ పెళ్లి కళ్ళ శైలజ. ఓ స్నేహ ఉల్లాల్లో సెక్సీగా ఉండేది ఆ శైలజానా? స్టూడెంట్ లో చూడాల్సింది చదువున్న స్నేహ ఉల్లాల్. అందులో తప్పే ఉందయ్యా, అందాన్ని ఆస్వాదించడం నా హాబీ, పైగా వయసులో ఉన్నాను. ఏంటి మాస్టర్ కొడతావా? ఆడపిల్ల జీవితం నాశనం చేశాడు. ఏంటి ఇలా కొట్టేస్తున్నాడు? జ్యూస్ లో మందు కలిపారు, భయ్య ఫ్యామిలీ వచ్చాడు. వెంకీ భయ్యా, ఈ సుందరం మాస్టర్ నా టీసీ జైలు పెట్టుకొని ఇవ్వడం లేదు భయ్య. తీసిలేదు స్టూడెంట్ టీసీ అడిగితే తీసుకో, ఇచ్చేసా చాలా. నా మీద కూడా ఏంటయ్యా మేనేజ్ లేకుండా బీపీ వచ్చినలాగా? బీపీ 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 బీపీ. డాక్టర్ అంకుల్, నేను ఈ డాక్టర్ అంకుల్ ని కాదు. నువ్వు నా డాక్టర్ అంకుల్ వే. కాదు. డాక్టర్ అంకుల్ వే కాదని చెప్తున్నాను కదా. ఉప్పుకూర బాబు లేకపోతే చంపేసేలా ఉన్నాడు. ఓకే, నేను ఈ డాక్టర్ అంకుల్ నే. అయితే ఏంటి? మా ఫ్రెండ్ రామకృష్ణ కాలేరికి హాస్పిటల్ కి తీసుకొస్తే మీరేం చేశారు అంకుల్? ఏం చేశాను? ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆపరేషన్ చేసి మందుల ఖర్చు కూడా నేనే పెట్టుకున్నాను. నువ్వు పెట్టుకున్నావా? ఆ. క్యాష్ లేకుండా ఆపరేషన్ చేయనని చెప్పి కాల్ తీసేసి అలా కొట్టకండి సార్, చచ్చిపోతాడు. అంకుల్, ఏ అంకుల్? యు ఆర్ ద గ్రేట్ జోసెఫ్ అంకుల్ కదూ? గ్రేట్ అంటున్నాడంటే పాజిటివ్ క్యారెక్టర్ అనుకుంటా. అవును, జోసెఫ్ అంకుల్నే. మీరు చాలా మంచివాళ్ళు అంకుల్. చిన్నప్పుడు మీ ఇంటికి మేరీతో ఆడుకోవటానికి వచ్చినప్పుడు మీరు నాకు స్నాక్స్ పెట్టేవాళ్ళు. కావాలంటే ఇప్పుడు కూడా పెడతాను బాబు. అక్కర్లేదు అంకుల్. ఏ? అయినా అంత మంచివాళ్ళు ఆ తప్పు ఎందుకు చేశారు అంకుల్? ఏ తప్పు? అలా అంటే గుర్తు రావట్లేదు, మర్చిపోయాను. మర్చిపోయేంత చిన్న తప్పురాది గుర్తొచ్చేదా? గుర్తొచ్చిందా? నీ పనే బెటర్ రా. మ్యాటర్ చెప్పి కొట్టాడు, నన్ను మ్యాటర్ చెప్పమని కొడుతున్నాడు రా. ఏంట్రా ఎదవ డిస్కషన్? అడిగిన దానికి సమాధానం చెప్పకుండా? ఏం లేదు ఇంకి, ఆ మధ్య నెత్తి మీద కొబ్బరికాయ పెట్టి గతాన్ని మర్చిపోయాను. కొంచెం క్లూ ఇవ్వా? సరే, మీ అమ్మాయి మేరీ నేను చాలు. ప్రేమించుకున్నారు కదా? ప్రేమించుకున్నావు? ఆ ప్రేమించుకున్నావా? అవును.
ఇదే కదరా నా బెస్ట్ ఫ్రెండ్ డేవిడ్ తో చెప్పి మా ఫ్రెండ్షిప్ ని దారంలో తెచ్చేసావు. డేవిడ్ ఎవరు? డేవిడ్ ఎవరా? అంటే మీ అమ్మాయిని ప్రేమించినోడే. మిస్టర్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ ఈస్ మిస్టర్ పర్ఫెక్ట్ చేసి వెతుకు దొరకదురా డిఫెక్ట్. ఈ పాట ఎందులోది? ఈ పాట ఎందులోది? చెప్పు. ఈ పాట ఎందులో? తెలీదు. చెప్పవే చిరుగాలి మెల్లగా ఎదగిల్లి ఎక్కడే వసంతాలకే. సార్, ఇది ఒక్కటి సినిమాలో పాట. అవునా? అవును, కావాలంటే ఎవరైనా అడగండి. నేను అడిగాను రా.